నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ సైంటిఫిక్ వాస్తు అండ్ జ్యోతిష్య కన్సల్టెంట్ బ్రహ్మశ్రీ డాక్టర్ వి చంద్రశేఖర్ శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకుందాం. వృశ్చిక రాశి వారి గుణాలు, వీరి బలాలు బలహీనతలు ఎలా ఉంటాయి, అలానే వీరి లైఫ్లో సక్సెస్ రావాలి అంటే ఎలాంటి రెమెడీ పాటించాలి అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. కుజుని యొక్క స్వభావం ఏంటంటే మామూలుగా మీకు మేషరాశి లక్షణాలు కొన్ని వీళ్ళకు కూడా ఉంటుంటాయి. అవును. ఎందుకంటే వీళ్ళు కుజుడు అధిపతి కాబట్టి వీళ్ళు కొంచెం కోపం ఉండే అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి కూడా కుజుడే అధిపతి కాబట్టి వాళ్ళ లక్షణాలు కొంచెం అధిపతి కాబట్టి కొంచెం కలుస్తాయి, కానీ పూర్తిగా అన్ని కలవు. ఇంకోటి ఏంటంటే వీళ్ళ స్వభావం ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళది చాలా లోతైనటువంటి ఆలోచన చేస్తారు వీళ్ళు. అంటే డీప్గా వెళ్ళిపోతారు ఏదైనా విషయంలో ఉంటే. అంటే దాన్ని పూర్తిగా అవగాహన తెచ్చుకున్న తర్వాతనే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటారు. ఓకే. అంటే సాధారణంగా ఇలా ఒకరు చెప్పారంటే వాళ్ళు నమ్మేవాళ్ళు గారు. దాన్ని సెర్చ్ చేస్తారు, గూగుల్లో వెళ్ళి మనం సెర్చ్ చేస్తాం కదా, అలాగే దాన్ని పూర్తి డేటా అంతా తీసుకున్న తర్వాత ఇది జెన్యున్గా ఉంది అంటేనే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇలాంటి స్వభావం వీళ్ళది ఉంటుంది. అంటే ఏదైనా డీప్గా వెళ్ళి దాన్ని అర్థం చేసుకొని దాన్ని పాటిస్తుంటారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళ యొక్క స్వభావం అది ముఖ్యంగా చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే వీళ్ళను రహస్యమైనటువంటి విషయాలు వీళ్ళతో బాగా దాగుంటాయి అనమాట. అంటే రహస్యాలకు ఇవి వృశ్చిక రాశి వాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు అనమాట. ఎవరికైనా ఏమన్నా మనం కొంతమందికి చెప్తే కొన్ని విషయాలు ఈరోజు చెప్పామంటే రేపు అందరికీ తెలిసిపోతుంది. కానీ వృశ్చిక రాశి వాళ్ళకి ఏదైనా చెప్పామనుకోండి, వాళ్ళు మీరు 10 సంవత్సరాలైనా ఆ రహస్యం ఎవరికి చెప్పారు. అందుకని వీళ్ళు దీంట్లో డిపార్ట్మెంట్లలో ఉంచుకుంటారు ఎక్కువ శాతం. అంటే రహస్యమైనటువంటి విషయాలు కొన్ని దాగి ఉన్న వాళ్ళు మెయిన్ కీలకమైనటువంటి ప్రభుత్వ పోస్టులో వీళ్ళకి ఇస్తుంటారు అనమాట. అంటే జాతకాన్ని చూసి కూడా దీన్ని మనం ఫైనలైజ్ చేయొచ్చు దీన్ని. ఎందుకంటే ఎవరిని ఏ పోస్టులో పెడితే వీళ్ళు సరైనటువంటి న్యాయం చేస్తారు. ఇప్పుడు అదే మన యొక్క సీక్రెట్స్ పాకిస్తాన్ వాళ్ళకి చెప్పేటోడు ఉండనుకోండి, మన దేశ పరిస్థితి ఏమవుతుంది అప్పుడు? అందుకనే ఇలాంటి రహస్యమైనటువంటి విషయాలు చెప్పనటువంటి వాళ్ళు జాతక ప్రకారం కూడా వాళ్ళు సెర్చ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే చాలా అందరికీ శ్రేయదాయకంగా ఉంటుందన్నమాట. ఇట్లా లోతైన ఆలోచనలు, రహస్య స్వభావము. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి పట్టుదల ఎక్కువ. అంటే పట్టుదలతో పనిచేస్తారు. ఆ పట్టుదల ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా ఆటోమేటిక్గా ఏదైనా అంతే కదా, ఒకసారి సక్సెస్ లేకుండా రెండోసారి లేదంటే మూడోసారి సక్సెస్ చేసుకునేటటువంటి గుణం వీళ్ళలో ఉంటుంది. కొంతమంది కొన్ని రాష్ట్రాల వాళ్ళు ఏంటంటే అరే ఇది అవ్వలేదా ఇంకో దాన్ని ట్రై చేద్దాం, ఇది అవ్వలేదా ఇంకో దాన్ని ట్రై చేద్దాం అంటారు. అంటే ఇది వీళ్ళది అలా ఉండదు. ఇది నేను అనుకున్నా అది అయిపోవాలి నాకు అంతే. అది ఎంతవరకు పోతే అంతవరకు అవని, దాన్ని ఎవరి ద్వారా అవుతుందో వాళ్ళతో చేయించుకుంటారు వాళ్ళు. అలా వదిలిపెట్టే ప్రసక్తి లేదనమాట. అలాంటి పట్టుదల కలిగినటువంటి వాళ్ళు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు అనమాట. ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళ యొక్క గుణం ఏంటంటే పరిశోధనాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పాను కదా డీప్కి వెళ్తారని. అదే వీళ్ళ యొక్క గుణం, స్వభావము సాధారణంగా వాళ్ళ యొక్క గుణం ఉండేది ఆ టైప్లో ఉంటుంది అంతే. దీన్ని పరిశోధించడము, తర్వాత సంకల్ప బలం ఎక్కువ. ఒకటి ఏదైనా సంకల్పం చేశారు, ఎవరు ముంగటైనా మాట ఇచ్చారంటే తప్పరన్నమాట. ఖచ్చితంగా దీన్ని నెరవేరుస్తారు వాళ్ళు. అందుకనే ఎవరికైనా ఇలాంటి ఏమైనా పనులు ఉన్నాయంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఇట్లాంటి పనులు చెప్పామనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా మనం తొందర చేసి పెడతారు. ఇప్పుడు మన ఆఫీసే ఉందనుకోండి, వృశ్చిక రాశి వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, ఒక అబ్బాయికి చెప్తే పని తొందర చేయడు. అదే వృశ్చిక రాశి వాళ్ళు అబ్బాయి ఉన్నాడు అనుకోండి ఆఫీస్లో, అబ్బాయి ఖచ్చితంగా ఆ టైంకి ఆ పని చేసి పెడతారు. మా బాస్ చెప్పాడు ఇది నేను ఖచ్చితంగా ఈ టైంకి చేయాలి అని వాడి మనసులో ఉంటుంది. అంటే రాసుల యొక్క ప్రభావం కూడా, గుణగణాలు కూడా వ్యక్తి పైన చాలా ప్రభావం చూపిస్తాయి అనమాట. మరి అందరు మనుషులు, అందరికీ కళ్ళు అన్ని అవయవాలు అంతే ఉన్నాయి. ఒక మనిషి పని చెప్పింది చేస్తున్నాడు, ఒక పని చెప్పట్లే, దొంగతన ఆగిపోతున్నాడు, చేయకుండా తప్పించుకుంటున్నాడు, ఒకడేమో పర్ఫెక్ట్ చేస్తున్నాడు. అంటే కారణం ఏంటంటే వీళ్ళ యొక్క స్వభావ రీత్యా వాళ్ళ యొక్క రాసుల్ని బట్టే ఉంటుంది. కాబట్టి మనం ఇది గమనించాలన్నమాట. చాలామంది ఏంటంటే ఇవన్నీ పట్టించుకోరు. ఇంకోటి ఏంటంటే ఆ పరిస్థితులను కూడా లోతుగా ఆలోచిస్తారు వీళ్ళు. పరిస్థితులు ఎలాంటి పరిస్థితులైనా లోతుగా అర్థం చేసుకోగలుగుతారు. ఇలాంటి లక్షణాలు వీళ్ళ వృశ్చిక రాశి లోపల పుష్కలంగా మనకు కనిపిస్తున్నాయి. వీళ్ళ లోపం ఏంటంటే, లోపం కూడా చాలా మేజర్ లోపమే ఉంది. ఏంటి అది లోపం? వీళ్ళకి అనుమానం ఎక్కువ. అనుమానము, తీవ్రమైనటువంటి భాగోద్వేషానికి లోనవ్వడము, తర్వాత వీళ్ళకు పగబట్టే స్వభావం కూడా ఎక్కువ ఉంటుంది. వీళ్ళ లోపాలు ఏంటంటే ఇది పగబట్టేటట్టు స్వభావం ఎక్కువగా ఉండడము, ఊరికి చీటికి మాటికి అనుమానించడము. ఇప్పుడు భార్యాభర్తలలో ఎవరికైనా వృశ్చిక రాశి వాళ్ళని ఎవరైనా అబ్బాయిని చేసుకున్నారనుకోండి,
వాళ్ళకు ఉంటుంది ఇక ఆడవాళ్ళకి చుక్కలు చూపిస్తారు వాళ్ళు. అంటే అందరూ అని కాదు, స్వభావం మాత్రం చెప్తున్నాను. అవును. ఒకవేళ ఏదైనా వాళ్ళకి డౌట్ వచ్చిందంటే వాళ్ళు తప్పు చేయకుండా వీళ్ళు ఏదో ఒక అనుమానం వాళ్ళ మీద రుద్దే అవకాశాలు ఉంటాయి ఇలాంటి. అవును. కాబట్టి నేనేమంటున్నానంటే ఇలా ఒక రాశి వాళ్ళకి స్వభావరీత్యా ఇలాంటి లక్షణాలు ఉన్నప్పటికీ స్వతః సిద్ధమైనటువంటి లక్షణాలు, గుణాలు, స్వభావాలు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళ మీద ప్రభావం పడకుండా వీళ్ళేం చేయాలంటే తత్కాల గ్రహస్థితి ఉంటుంది, అంటే గోచారం. ఆ గోచారం మనం ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటే వీళ్ళు బ్యాలెన్సింగ్గా ఉంటారు. ఓకే సార్. అంటే వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళు పగడం ధరించాలి. పగడం ధరిస్తే ఏమవుతుందంటే వీళ్ళకి పగడమే ధరించాలి ఏముండదు, ఆ గ్రహాన్ని ఆ సమయానికి బట్టి మనం అది ధరిస్తూ ఉంటాము. ఇప్పుడు ఇది పగడాలండి. వృశ్చిక రాశి వారు అందరూ కూడా పగడమే ధరించాలా? అలా ఉండదు. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే వృశ్చిక రాశి వాళ్లకు పగడము ధరించాలని ఒక రూల్ ఉంది, కుజుడు అధిపతి కాబట్టి. కానీ ఇదే పగడము ఎప్పటికీ లైఫ్ టైం ధరించకూడదు. ఎందుకంటే ఈ కుజుడు అనేవాడు ఎప్పుడు నెగిటివ్ ఉండడు. నెగిటివ్ ఎప్పుడు ఉంటున్నాడో అప్పుడు మాత్రమే ఆ సమయానికి మాత్రమే ఇది ధరించాలి మనం. ఇన్ కేస్ ఒకవేళ ధరించారు అనుకోండి, వాళ్ళు ఆల్రెడీ స్వభావరీత్యా మేషరాశి వాళ్ళైతేనేమో బాగా కోపిష్ఠులు, ఇది పెట్టుకుంటే ఇంకా కోపం పెరిగిపోతుంది. అంటే వాళ్ళకు స్వభావరీత్యా ఉన్నటువంటి లక్షణాలకి తోడైపోయి ఇంకా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు కూడా అంతే. వృశ్చిక రాశి వాళ్ళకి ఏవైతే మైనస్లు ఏవైతే లోపాలు ఉన్నాయో, అనుమానం అని అన్నాను. ఇప్పుడు అనుమానం అంటే వృశ్చిక రాశి వాళ్ళ యొక్క స్వభావరీత్యా వాళ్ళకి యొక్క గుణం ఏముంది అంటే అనుమానం అనేటట్టు ఒక బ్యాడ్ హ్యాబిట్ కూడా ఉంది కదా, ఒక లక్షణం ఉంది కదా. దాంట్లో ఆ సమయానికి ఇది పెట్టుకుంటే ఇంకా ఎక్కువ అనుమానించే అవకాశం ఉంటుంది. కాబట్టి లోపం ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ఈ స్టోన్స్ పనిచేస్తాయి, న్యాచురల్ స్టోన్స్. లోపం లేకపోతే రివర్స్ అవుతాయి. కాబట్టి నేనేం చెప్పేది ఏంటంటే ఏ రాశి వాళ్ళైనా ఆ సమయానికి ఆ గ్రహాలను చెక్ చేసుకొని దోషం ఉంటేనే అది ధరించాలి, అది మ్యాచింగ్ స్టోన్ ధరించాలి. ఆ మ్యాచింగ్ స్టోన్ ధరించడం వల్లనే వీళ్ళకు బెనిఫిట్ అనేది ఉంటుంది. ఆ వచ్చేటటువంటి ఆ గ్రహం నుంచి వచ్చేటటువంటి దుష్ఫలితాలన్నీ కూడా రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ. చూసారు కదా, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సార్ ద్వారా ఆ జెమ్ స్టోన్ తీసుకోవాలి అని అనుకుంటే, మీకు జెమ్ స్టోన్ కావాలి అంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.